అందరు నమస్కారం అండి. ప్రశ్న అలియాస్ రావణ్ జోసఫ్ వీడు అరెస్ట్ అయ్యాడని పొద్దున్న నుంచి సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. దాని మీద కూడా నేను ఒక వీడియో చేశా. రావణ్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడంట, వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు. అది తెలిసిన వెంటనే వీడియో చేస్తానని నేను చెప్పడం జరిగింది. సో ఏదైతే ఈ రావణ్ అరెస్ట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయో అది నిజమే. వాడు అరెస్ట్ అయ్యారు. పిఠాపురం పోలీసులు రాత్రి హైదరాబాద్కి వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి పిఠాపురానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతానికి పోలీస్ అదుపులో పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఈ రావణ్ అలియాస్ ప్రశ్న లేదా జోసఫ్ ఈ పోరంపోకి వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అయితే పొద్దున్న నుంచి వైసీపీ సోషల్ మీడియా నానా హడావిడి చేసింది. ఇప్పుడు ఈ సాక్షి మీడియా డ్యూటీ ఎక్కేసిందండి. డ్యూటీ ఎక్కేసి ప్రశ్నించే గొంతుని కూటమి ప్రభుత్వం నొక్కేస్తుంది అని పెద్ద పెద్ద ముద్ర మాటలో వీళ్ళు వార్తలో ప్రచురిస్తున్నారు. ఒకసారి సాక్షి మీడియా ఏమని మాట్లాడుతుంది అనేది ఒకసారి వినిపిస్తా వినండి. విన్న తర్వాత ఈ రావణ్ అనే వ్యక్తి హిందూ దేవుళ్ళ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి లేదా ఇతరుల గురించి ఏ విధంగా బూతులు మాట్లాడాడు, ఏ విధంగా పచ్చిగా దూషించాడో, వ్యక్తిగతంగా మాట్లాడాడో అన్ని కూడా వాడు వీడియోల్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ముందు ఈ సాక్షి మీడియా ఏం మాట్లాడింది అంటే వాళ్ళు ఏమని వార్త వేశారని ఒకసారి వినిపిస్తా వినండి. రైట్, బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ప్రశ్నిస్తున్న వారిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఉన్నట్టుగా ప్రస్తుతం బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. సీఎం, డిప్యూటీ సీఎం పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని జనసేన కార్యకర్త బొజ్జ కుమార్ ఫిర్యాదుతో ప్రస్తుతం రావణ్ పై కేసు నమోదైంది. కాదురా సాక్షి మీడియా, మీకు కొద్దిగా సిగ్గు లేదురా? మీకు సిగ్గు, లజ్జ, బుద్ధి, జ్ఞానం, మర్యాద ఇలాంటి ఏవి లేవా? వీడు ప్రశ్నించే గొంత, అమ్మ నా బూతులు తిడుతుంటే, వ్యక్తిగతంగా దూషిస్తుంటే, పవన్ కళ్యాణ్ గారి భార్య సతీమణి గురించి వీడు మాట్లాడుతుంటే వీడు ప్రశ్నించే గొంత, అమ్మ నా బూతులు. మనిషి మాట్లాడే మాటలు కూడా ఎవడో మాట్లాడడో. వీడిని బోరుగడ్డ అనిల్ తమ్ముడు అంటున్నాడు. బోరుగడ్డ అనిల్ కంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు వీడు. బోరుగడ్డ అనిల్ కంటే ఎక్కువ పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు వీడు ప్రశ్నించే గొంత, వీడు ఏం మాట్లాడాడు ఒకసారి వినిపించరా? నేను వీడు ఏం మాట్లాడాడనేది ఒకసారి వినిపిస్తా వినండి. ప్రజలారా మీరు కూడా చూడండి, వీడియోని చూడండి, షేర్ చేయండి. ఎందుకంటే కొంతమంది ఉంటారు అరెస్ట్ చేస్తే సింపతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఉంటారు కదా కొంతమంది అపార్థం చేసుకుంటారు, కానీ వీడు నిజ స్వరూపం తెలియదు కదా జనాలకి. సో అందుకోసం వీడియోని పూర్తిగా చూసి వీడియోని షేర్ చేయండి. వీడు ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తా వినండి. హిందూ దేవుళ్ళ గురించి సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సనాతన ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరలించుకొని రాముడు అని చెప్పాలంటే ఎలా ఉంటుంది? రాజ్యంలో బాండ్ అని చెప్పని తరలించుకొని అడవిలో అడుగు తిని ఏమండి ఇది ప్రశ్నించే గొంత. ఇది హిందూ దేవుళ్ళ గురించి వాళ్ళని అవమానిస్తుంటే, అవమానకరంగా మాట్లాడుతుంటే ఇది ప్రశ్నించే గొంత మీకు? ఇంకా ఉన్నాయి, వీడు మాట్లాడిన మాటలు ఇంకా ఉన్నాయి, వినిపిస్తా, ఇంకా ఉన్నాయి. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు అది రావాలంట. హిందువులు లేఖన కొడుకులంట. హిందువులు లేఖన కొడుకులు. వీడు మాట్లాడే మాటలు ఇంకా ఉన్నాయి, వినిపిస్తా వినండి. ఇంకా ఉన్నాయండి, ఒక్క నిమిషం అండి. దొరుకుతావు, నువ్వు మతాల మధ్యలో చిచ్చు పడుతున్నావు. ప్రభుత్వాలు మారతాయి కొరక, నీ బట్టల పదీసి రోడ్డు మీద తొక్కి నారదీస్తామని పవన్ కళ్యాణ్ చెప్తారు కదా, అలాగే తొక్కి నారదీస్తారు కొరక. ఇది ప్రశ్నించే గొంతు, ఇది. రామాయణంలో నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా? ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడకాను? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని
భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు మన ఇతిహాసాలు చెప్పి నేను చెప్పరా నా కొడక. నువ్వు ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్ అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? రాజ్యం ఇవన్నీ మీకు ప్రశ్నించే గొంతులు. ఏది ప్రశ్నించే గొంతు? ఏది ప్రశ్నించే గొంతు? మతాల మధ్య గొడవలు పెట్టడం ప్రశ్నించే గొంత? మతాల మీద చిచ్చు పెట్టడం ప్రశ్నించే గొంత? మతాల మీద విధ్వంసం రేపేది ప్రశ్నించే గొంత? ఏది ప్రశ్నించే గొంతు? ఏది ప్రశ్నించే గొంతురా హౌలే? వీడు అమ్మనాభూతులు తిడుతుంటే, వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వీడి మీద చర్యలు తీసుకోకూడదా? వీడి మీద కేసులు పెట్టకూడదా? కేసులు పెడితే కక్ష సాధింప. ఏది కక్ష సాధింపు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని పదజ లకారాలతో మాట్లాడుతుంటే అలాంటి వాళ్ళనే వదిలిపెట్టాలా? అలాంటి వాళ్ళని సమర్థించాలా? నన్నో లేకుండా నాలాంటి వాళ్ళను సోషల్ మీడియాలో తిడితే అదొక అర్థం ఉంటుంది. అంతేగాని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని వాళ్ళను పట్టుకొని నోటుకొచ్చి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? ఇది ఎంతవరకు న్యాయం? ప్రతి వ్యక్తిని ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే లకారాలు వెనక ముందులో ప్రతి ఒక్కరిని కనిపించిన వాడు ప్రతి ఒక్కరిని లకారాలతో మాట్లాడుకుంటూ లకారాలతో తిడుతూ ఉంటే ఎన్ని రోజులు చూస్తూ ఊరుకుంటారు? ఎన్ని రోజులు? సినిమా వాళ్ళని తిడతాడు, చిరంజీవి గారిని తిడతారు, చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి లైవ్ పెట్టి మాట్లాడతాడు, చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడు, అలాగే ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ గురించి మాట్లాడతాడు, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతాడు. ఏది ప్రశ్నించే గొంతు? ఇది ప్రశ్నించే గొంతా? ఇలాంటి బూతులు మాట్లాడే వాళ్ళని, ఇలాంటి రౌడీల్ని, ఇలాంటి తాగుబోతుల్ని వెనకేసుకొస్తారా? ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారా? కొద్దిగా సిగ్గుండక్కర్లా మీరు మీడియా నడుపుతారా లేకుంటే బ్రోకరేజం చేస్తున్నారా? మీడియానా లేకుంటే బ్రోకరిజం ఇది? మీడియా హౌసా లేకుంటే బ్రోకర్ కొంప మీది? సిగ్గుండక్కర్లారా మీకు? కొద్దిగా సిగ్గుండక్కర్లా? దేని గురించి వార్తలు రాయాలా, దేని గురించి వార్తలు రాయకూడదు? ప్రశ్నించే గొంతు అంట. ప్రశ్నించే గొంతు. వాడు ప్రశ్నిస్తాడా? వాడు ప్రశ్నించడు. వాడు మాట్లాడేయన్ని బూతులే, వాడు మాట్లాడేయన్ని పచ్చి బూతులే. అలాంటి వాడు ప్రశ్నించేవాడు. సిగ్గుండక్కర్లా? నేను స్టార్టింగ్లో ఒక వీడియో పెట్టా చూడండి. అది అలాగా వాడికి తడి పడాల. వాడికి తడి పడాల. అలా గనక వాడిని కానీ పోలీస్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తే ఇవ్వకూడదు. బై రూల్ ప్రకారం, చట్ట ప్రకారం ఎవరిని ఎవరు కొట్టకూడదు, ఎవరి మీద కూడా చేసుకోకూడదు. చట్ట ప్రకారం అది ఓకే, అది చేసుకోకూడదు. అయినా సరే కొన్నిసార్లు ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే పోలీసు ట్రీట్మెంట్ అనే ఒకటి ఉంటుంది. దాన్ని కానీ అమలుపరిస్తే దారిలోకి వస్తాడు. ఇప్పుడు ఎలాగైతే బోరుగడ్డ అనిల్ ఎలాగైతే దారిలోకి వచ్చాడో, ఎలాగైతే ఇప్పుడు పద్ధతిగా ఉన్నాడో, వాడు ఎలాగైతే మారి మనిషి అయ్యాడో అదే విధంగా వీడు కూడా మారి మనిషి అవ్వాలా. వీడు ఒక మృగంలాగా ఉన్నాడు. బోరుగడ్డ అనిల్ కూడా ఒక మృగంలాగా ఉన్నాడు. వాడిని కొద్ది రోజులు జైల్లో ఉండిచ్చి వాడికి పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే వాడు సెట్ అయిపోయి ఇప్పుడు మంచివాడైపోయి ఇప్పుడు పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఒక చెడ్డవాడిని మంచివాడిగా తీర్చిదిద్దారు పోలీసులు. అదే విధంగా వీడికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చి వీడి కూడా పద్ధతి నేర్పించి వీడిని కూడా మంచి దారిలో నడిపించాలని పోలీసు వారిని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా చెయ్యాలి కూడా. ఖచ్చితంగా వీడికి ఆ తడి పడాల్సిందే. లేకపోతే మాట వినడం. పద్ధతి ఉంటుంది, కొంతవరకు లిమిట్స్ ఉంటుంది. ఒకటి సన్నటి గీత ఒకటి ఉంటుందిరా. ఒక గీత లైన్ ఉంటుంది. ఆ లైన్ యువత ఎంతైనా మాట్లాడచ్చు. ఆ లైన్ దాటి మాట్లాడకూడదు. ఆ లైన్ దాటి మాట్లాడితే సహిస్తారు. ఎన్ని రోజులు సహిస్తారు? మీరు పాటికి మీరు హిందువుల్ని లేకుంటే క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని మీరు రెచ్చగొడతారు. వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మిమ్మల్ని చూస్తూ ఊరుకుండాలా? చంద్రబాబు నాయుడు గారి గురించి, సీఎం గురించి మాట్లాడతారు, ఉప ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు నోట్లు ఏం పెట్టుకున్నారు అని మాట్లాడతారు. మీ ఇష్టం, అంతా మీ ఇష్టమా? మీరు ఇష్టమైనట్టు మాట్లాడచ్చు. మీ జోలికి ఎవరు రాకూడదా? మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదా?
నేను సాక్షి మీడియా చెప్తున్నా, కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి, కొద్దిగా ఇప్పటికన్నా మారండి. మీరు మారడానికి ఆ విషయం మాకు తెలుసు. ఈ జోసఫ్ ఎవరైతే ఉన్నాడో వాడికి బెయిల్ రాకూడదు, నేను అదే కోరుకుంటున్నా. ఖచ్చితంగా వాడికి రిమాండ్ పడాల్సిందే, వాడికి రిమాండ్ పడాలి, వాడికి లోపల తడి పడాలి. తడి పడితే కానీ వాడికి మారడం, వాడికి బుద్ధి రాదు వాడికి. మరి ఏం జరగదో చూడాలి. థ్యాంక్ యూ.